చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. లేదు, నాకు అర్థం కాలేదు. ప్లీజ్ భాస్కర్, బయటికి లాగండి. హాయ్. హాయ్. నిన్న పింక్ చేశాను, రిప్లై అయ్యలేదు. బస్ పడుకున్నాను. ఏ టాస్క్ కంప్లీట్ చేసే, డెడ్ లైన్ ఉంది. నేను ప్రియతో మీటింగ్ వెళ్తున్నాను, లంచ్ టైంలో మీట్ అవుతాను. సరే. లవ్ యూ. లవ్ యూ టూ. ముందు రోజు నేను రాజుని చూపించాను, నెక్స్ట్ డే మీరు ఇంకొక అతన్ని చూపించారు. మీరు మిగతా వాళ్ళలాగే ఊరికి మంచి వాళ్ళ నటిస్తున్నారు. నువ్వు ఒక అబ్బాయిని చూపించావు, నేను ఒక అబ్బాయిని చూపించాను. కలిసి బతకాల్సింది నువ్వే డిసైడ్ చేసుకో. చాయిస్ ఇస్తున్నారా? ఐ లవ్ హిమ్ డాడ్. ఏమైంది? ఏం లేదు. డల్గా ఉన్నావేంటి? నథింగ్, టైర్డ్. రాజు బ్యాక్గ్రౌండ్ పూర్గా ఉండొచ్చు, కానీ అతనికి నీ మీద ఉన్న లవ్లో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది గుర్తుకు రాకూడదు. నువ్వు మ్యారేజ్ ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతిసారి రాజు దాన్ని పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఏ ట్రూ లవ్లో ఎలా పొందాలనేదే తప్ప వేరే ఏ థింకింగ్కు చోటుండదు. 10 ఆకుల్లో ఉన్న పదార్థాల్ని చూసేవాడు తన ఆకులో ఉన్నదాన్ని ప్రశాంతంగా తెల్లాడు. రాజుకు సంబంధించినంత వరకు నీతో పెళ్లి జరిగినా బాధపడతాడు, జరగకపోయినా ఎంతో బాధపడతాడు. నీకు రాజుతో కాకుండా ఇంకెవరితోనైనా పెళ్ళయిందంటే 2 రోజుల్లో అన్నిటినీ మర్చిపోయి దిగులు పడకుండా ప్రశాంతంగా బతుకుతావు. అది నీ తలరాత. అదే తలుచుకుంటూ రాజు బాధపడుతూనే బతుకుతాడు. అది వాడి తలరాత. ఎందుకు మీరిద్దరూ అన్నీ నాతో చెప్తున్నారంటే ఆ నిందని నా మీద మోపాలని చూస్తున్నారు. ఇప్పుడు ఎందుకు అది గుర్తు చేస్తున్నా? ఏంట్రా మళ్ళీ ఫైటా? ఏం బాలేదురా. తెల్ల వంకాయలా ఒకడున్నాడు, ఫేస్బుక్లో ట్యాగ్ చేశాడు. చూస్తే అమెరికాట. నువ్వు చూసావా? ఏంటి ప్రాబ్లం? మాట్లాడావా? అప్పుడప్పుడు ఇలాగే ఉంటాంగా, సెట్ అయిపోద్ది. నాతో నార్మల్గానే ఉంది. తన రేంజ్కి నీ వెనకాల పడాల్సిన అవసరమే లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తే ఎప్పుడు అలాగే ఉంటుంది. సరేరా, మాట్లాడచ్చు కదా. నేనేదైనా అడిగితే తన దగ్గర సమాధానం ఉండదు, తనేదైనా అడిగితే నా దగ్గర సమాధానం ఉండదు. ఏం మాట్లాడమంటావు? ఏమైంది? గుళ్ళోకెళ్ళొద్దాం రావే. నేనెందుకులే, నువ్వు వెళ్ళి చూసిరా పిన్ని, నీకేగా పెళ్లి కావాల్సింది.
ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. శాంతి శాంతి. హే, ఎవరు నువ్వు? ఎవరు ఇక్కడికి వచ్చావా తీసుకొచ్చారు? నాన్న? ఆ? నువ్వు రంగస్వామి మాస్టర్ అమ్మాయివే కదా? అవును. నేను గుర్తులేను? లేదండి. నా కొడుక్కి నిన్ను చేసుకోవడానికి వచ్చానమ్మా. 5 ఏళ్ళయ్యింది. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. మీ నాన్నని ఎంతగానో బతిమాలాము. చాలా మంది వస్తున్నారు, కానీ మిమ్మల్ని మనసులో పెట్టుకున్నాను అన్నది నమ్మి 2 ఏళ్లు వెయిట్ చేశాం. కానీ మీ నాన్న పెళ్లి మాటే ఎత్తలేదు. ఆయన మనసులో ఏమనుకుంటున్నాడు? నీకు అసలు పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా? రండత్తయ్య, ఆయన వెయిట్ చేస్తున్నారు. ఇవ్వండి. నువ్వు వెళుతూ ఉండొస్తాను. వెళ్ళొస్తానమ్మా. మంచిది. కావ్య, 3 రోజులుగా టాస్క్లు ఫినిష్ చేయలేదు. చాలా ఓపెన్ ఐటమ్స్ ఉన్నాయి. ఏదైనా డిపెండెన్సీ ఉందా? సారీ, నో డిపెండెన్సీస్. కొంచెం ఒంట్లో బాగాలేదు. 2 డేస్లో కంప్లీట్ చేస్తాను. ప్లీజ్, ఈ వీక్లో ఫినిష్ చేస్తానని ప్రియాకి చెప్పాను. సో Raj, in the module these bugs are there and have raised the QC. ఎవరికి అసైన్ చేశారో చెప్తారా? కావ్యకి అసైన్ చేశాను. ఓకే, నేను వెళ్ళొచ్చా? 1 సెకండ్ వెయిట్ చేయండి. బాయ్. 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 నీ ప్రాబ్లం ఏంటి కావ్య? ఆల్రెడీ చెప్పాను కదా. సారీ, నా వల్ల నీ ప్రాజెక్ట్ డిలే అవ్వదు. నేను అడిగేదేంటో నీకు అర్థం కాలేదా? అవును, నాకే అర్థం కాలేదు. ఇప్పుడు నీకేం కావాలి? నాతో ఏం చెప్పకుండా డిన్నర్ పేరుతో తీసుకెళ్లారు. నాకు ఎలా అనిపించిందో తెలుసా? ఆ అబ్బాయి నీకు నచ్చాడా? డిసైడ్ చేసుకున్నావా? నాతో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నావు. వెంటనే పెళ్లి చేసేసుకొని మీ నాన్న ఐడియా ఇచ్చి ఉంటాడే. కావ్య, సారీ. సారీయా? సారీ చెప్పేస్తే అంత ఓవరా? నేను ఈ నవ్వుతూ నీ వెనకే వచ్చి కూర్చోవాలి కదూ? మా నాన్నని కలిసి వచ్చి 3 రోజులైంది. ఈ సెకండ్ వరకు ఒక్కసారైనా ఆయన ఏమన్నారో అడగాలనిపించలేదు కదూ? నిన్ను మా ఇంటికి తీసుకెళ్లి కూర్చోబెట్టాను రాజ్. చెప్పారుగా నన్ను వీధి కుక్క అని. నువ్వు తప్పుగా అర్థం చేసుకుని మా నాన్నని తప్పు పట్టుకు. ఎప్పుడైనా నీ లవ్ ని నాకు ప్రూవ్ చేసావా? డూ యూ రియలీ లవ్ మీ? లవ్ ని ప్రూవ్ చేయడం కుదరదు కావ్య. మా ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు రాజ్. నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి. కమిట్మెంట్స్ ఉన్నాయి, సెటిల్ అవ్వాలి. నీకు అర్థం కావట్లా? లేక అర్థం కానట్టు నటిస్తున్నావా? సెటిల్ అవ్వాలి, ఫ్యామిలీ ఉందంటే ఏ ఈ లోకంలో నీకు మాత్రమే ఫ్యామిలీ ఉందా? మా అమ్మ నాన్న నాకు ఫ్యామిలీ కాదా? నా వల్ల అయితే నేను లివ్ ఇన్ లైఫ్ కూడా మూవ్ అయ్యేదాన్ని. నా వల్ల కాలేదు. లవింగ్ వేరు, లివింగ్ వేరు కావ్య. సరే వచ్చి బండెక్కు రా, చెప్పేది విను. ఐ రియలీ లవ్ యూ. కానీ పెళ్లి చేసుకోవడానికి అట్లీస్ట్ 2 ఏళ్ళు టైం పడుతుంది. సరే, 2 ఏళ్ల తర్వాత మన పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందాం. వదిలి పారిపోతాను అనుకుంటున్నావా? మిస్ చేసుకోకూడదని భయపడుతున్నాను. అంటే నా మీద నమ్మకం లేదు? నీ సిచ్యువేషన్ మీద నాకు నమ్మకం లేదు. అయినా ఇప్పుడు పెళ్లికి ఏంటి తొందర? తొందర కాదు, అవసరం. అంత అవసరం అయితే మీ నాన్న చూసిన IBM పెళ్లి కొడుకునే పెళ్లి చేసుకో. నన్ను వదిలే. ఏంటమ్మా ఈ టైంలో? నాన్న, నాకు అవినాష్ ఓకే. మ్యారేజ్ ఫిక్స్ చేయండి. ఆర్ యూ ఓకే? ఆలోచించి చెప్తున్నావా? ఇక మీదట ఆలోచించడానికి ఏం లేదు నాన్న. నన్ను వదిలే. నాన్న, అవినాష్ ఇంట్లో మాట్లాడాను. యూఎస్కి వీసా అప్లై చేయాలి, పెళ్లి త్వరగా పెట్టుకోమంటున్నారు. నేను సరేనన్నాను. జూలై 3 పెళ్లి. నీకు ఓకే కదమ్మా? సరే నాన్న. రంగస్వామి మాస్టర్ గారి ఇల్లా స్ట్రైట్ గా వెళ్ళండి, వినాయకుడు గుడి వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ రంగస్వామి మాస్టర్ గారి ఇల్లు. ఓకే, థ్యాంక్ యూ. మహాలక్ష్మి లాంటి అమ్మాయి, వాడా పిల్లకి పెళ్లి చేయలే.
అమ్మా నేను వస్తాను. వద్దే, నువ్వు ఇంట్లోనే ఉండు. నేను వస్తే నీకేంటి? చెప్పు తెగుద్ది. లోపలికెళ్ళు. ఏంటి ఇలాగే ఉన్నావు? వెళ్ళి చీర కట్టుకో. వాళ్ళొచ్చే టైం అయింది. కొత్తగా ఏం జరగబోతోంది? వెళ్ళి నిలబడాలి, దండం పెట్టాలి, అంతే కదా. ఎన్నిసార్లక్క? ఇప్పుడు సిగ్గే లేనట్టుగా ఉందక్క. ఇలా ఉంటే చాలే. ఊరుకోరా. ఈ అమ్మాయేనా? ఓ, అబ్బా, ఇన్వర్టర్ పెట్టించలేదా? పెట్టించాలి, వివరాలు కనుక్కోమన్నాను. పెళ్లి కొడుకుదే ఊరయ్యా? ఏ ఊరైతే పిల్లనిస్తారు బామ్మ? భలేవారే, అన్నిటికీ నవ్వేస్తున్నారు. నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు బాబు. ఇలా మాట్లాడండి, వినడానికి ఎంత బాగుంది. ఈ మాటే వెళ్ళి పెళ్లి కూతురికి చెప్పండి. చెప్తారా? అమ్మాయికి వినిపిస్తుంది. ఏమండి, వీళ్ళు చెప్పేది నమ్మకండి. నాకెవరితో మాట్లాడాలన్నా కొంచెం సిగ్గెక్కువ. నిజమా? ఏం చేస్తున్నావు బాబు? నేను సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తున్నాను. ఏం ఉద్యోగం అని అడిగాను. ఏదో ఒక ఉద్యోగం, కానీ సెంట్రల్ గవర్నమెంట్. చాలదా? అమ్మాయిని చూపించండి మావయ్య. ఎంత దూరం నుండి మేము కారులో ఇక్కడికి వచ్చాం. వచ్చిన దగ్గర నుంచి అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. మరీ తొందరపడుతున్నావు. ఉండదా మరి? మీరే ఇంత అందంగా ఉన్నారు, పెళ్లి కూతురు ఇంకెంత అందంగా ఉంటుంది చూడొద్దా మరి? లక్ష్మిని రమ్మనమ్మా. రమ్మనండమ్మా, పెళ్లి కొడుకు వెయిటింగ్ ఇక్కడ. పెళ్లి కొడుకు నచ్చాడో లేదో చెప్పాళ్ళొచ్చుగా. అదే మీరుండండి మావయ్య, అన్నిటికీ మీరే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అమ్మాయికి ఛాన్స్ ఇవ్వండి. అమ్మాయిని చెప్పానండి. పెళ్లి కొడుకు నచ్చాడట. ఇక్కడికి వచ్చి చెప్పాలి. మా ఇంట్లో అలాంటి అలవాట్లు లేవు. అలవాటు చేసుకోండి. పెళ్ళయ్యాక కలిసి కాపురం చేయాల్సింది మేమే. మాట్లాడకుండా బతకగలమా? నచ్చానా? నన్ను చూసి చెప్పాలి. నా పర్స్. వెళ్తూ ఉండండి, వస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే. అలా చెప్పాడా? అవును, లక్ష్మి. అయ్యో, నచ్చానా నావే? ఊరికే చెప్పావా? నీకు నిజంగానే నచ్చానా? ఎవరైనా చూస్తారేమో, వెళ్ళండి. నేను వస్తాను, త్వరలో వస్తాను. ఏమైంది? మాట్లాడుతున్నావా అక్క? ఏంటి? పర్సు వదిలేశాను. అది కిటికీ పక్కే వెతుకుతారా ఏంటి? చాలా సంతోషం, మనసుకు తృప్తిగా ఉంది. మంచి రోజు చూసి కబురు చేయండి. ఇల్లు చూడటానికి వైజాగ్ వస్తాం. చాలా మంది అడుగుతున్నారు. మేం మిమ్మల్ని మనసులో అనుకుంటున్నాం. చూద్దాం అన్నయ్య, అన్నీ మంచి జరుగుతాయి. మేము వస్తాం. మాస్టర్ గారు అమ్మాయి అన్నారు, చూస్తే దిక్కుమాలిన కొంపలా ఉంది. నాకు చాలా బాగా నచ్చిందమ్మా. అమ్మాయి బాగుంది. బాగుంటే మీ అక్కలకి ఎంత ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేశాను. ఈ విషయంలో మీ మావయ్య అస్సలు ఒప్పుకోడు. ఏవీ లేని దాన్ని కోడలుగా తీసుకొస్తే కాండ్రించి ఉమ్మేస్తారు. కాండ్రించి ఉమ్మేదానికి నువ్వున్నావుగా. ఎప్పుడు చూసినా మావయ్య మావయ్య అనుకుంటావు. చూడ్డానికి లక్షణంగా అందంగా ఉంది. నానా, నువ్వేనా కాస్త చెప్పు నానా. నా మాట ఎప్పుడు వినిందిరా మీ అమ్మ? ఛా! ఎక్స్క్యూజ్ మీ, భాస్కర్ని కలవాలి. సార్ టెస్ట్ డ్రైవ్కి బయటికి వెళ్ళారు. మీరు కస్టమర్ లాంచ్లో వెయిట్ చేస్తారా?
ఏంటి ఐశ్వర్యకి మురళిక నమ్మలేకపోతున్నాను రా. వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉన్నప్పుడే అనుకున్నాను ఏదో లేకుంటుందని. సార్ యూ కెన్ కమ్. ఓకే. నేను అన్ని ఫోన్లోనే చెప్పానుగా. ఏంటి అందరి ముందు సీన్ క్రియేట్ చేద్దాం వచ్చావా? గొడవ పడ్డానుకో ఆర్గ్యూ చేయడానికి నేను ఇక్కడికి రాలేదు. వీ కెన్ టాక్ ఇట్ అవుట్. పెళ్ళే వద్దుంటున్నానుగా, ఇంకేంటి దాని గురించి మాట్లాడేది? అది కాదు భాస్కర్. వద్దు, ఇష్టం లేదంటున్నానుగా. అర్థం కావట్లేదా? నిశ్చితార్థం జరిగితే పెళ్లి జరగాలని లేదు, నా తప్పే, నేను ఒప్పుకుంటున్నా. ఇప్పుడు ఇష్టం లేదు, ఎందుకని అడగొద్దు. నా సిచ్యువేషన్ కొంచెం అర్థం చేసుకోండి. నా తర్వాతే మా అన్నయ్యకి పెళ్లి చేయాలి, కానీ మీరు ఇలా దానికి నేనే దొరికానా? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇలా చెప్తే ఎలా? ఒక్కొక్కడు పెళ్లి చేసుకున్నాకే వద్దంటున్నాడు. అయితే నన్ను పెళ్లి చేసుకొని వద్దని చెప్పండి. మరీ అంత తొందరగా ఉంటే దానికి వేరే ఎవరినైనా వెతుక్కో. బెంగళూరు వెళ్తున్నాం, ఫ్లైట్ లో వెళ్తున్నాం, లాట్స్ ఆఫ్ గర్ల్స్, సూపర్ మజా. ఏంటి? నేను బెంగళూరుకి రావట్లేదు. చెప్పే. ఇంతసేపు నీతో నేనేం చెప్పాను? ఏం చెప్పావు? ఇద్దరం బెంగళూరుకు వెళ్దామన్నాను, సరే అన్నావు. క్యాబ్ బుక్ చేస్తానన్నాను, సరే అన్నావు. ఇప్పుడు రానంటున్నావు. అలా చెప్పానా? ఏం తీసుకుంటా? అది ఏమి ఇచ్చినా సరే. నువ్వు ఒక పెద్ద మనిషివి. బాగున్నారా? నమస్కారం. కూర్చోండి. మ్యారేజ్ డేట్ దగ్గర పడుతోంది, లేట్ చేస్తే మంటపం దొరకదు. ఇప్పుడు బుక్ చేస్తేనే ఇన్విటేషన్ ప్రింట్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. మీరు ఎవరైనా వస్తే. మేము రావాల్సిన పని లేదు, మీరే చూసి ఏం చేసినా ఓకే. సరేనమ్మా, మేము వస్తాం. భాస్కర్ లేరా? బయటికెళ్ళాడు. వస్తే చెప్పండమ్మా, ఫోన్లో కూడా కాంటాక్ట్ అవ్వడం లేదు. చెప్తానులేండి. వస్తామండి. సుశీల, భాస్కర్తో మాట్లాడతావా? మండపం చూసాం, ఫోన్ చేస్తే తీయట్లేదు, కొంచెం మాట్లాడమంటావా? 3rd July వెడ్డింగ్. సునీల్ వచ్చి. బాబు తప్పకుండా రండి. షోల్డర్ ఎక్కడా? బయటికి వెళ్ళాలి. కార్ అడిగాను. నాకు డ్రైవ్ చేయడం రాదు. రేపు పెళ్లి కూతుర్ని చేస్తారు.
నేను వెళ్ళాలి. నేను చెప్పినప్పుడల్లా సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు ఎందుకు అలా చేస్తున్నావు? బాధపడేవాడు చెప్పినా మీకు అర్థం కాదు, చెప్పకపోయినా మీకు అర్థం కాదు. మీ నాన్న ఏమన్నాడు? 10 ఆకుల్ని చూసేవాడు తన ఆకులో ఉన్న భోజనాన్ని ప్రశాంతంగా తినలేడు అని చెప్పాడు కదా. మా వాళ్ళకి తిండే లేదు, వరుసగా వాటాకు నుంచున్నారు. దాని గురించి ఆలోచించకూడదా? ఇంకొకటి వస్తుందంటే దిగులుండదా? లేక నేనేమన్నా మిషనా అన్నీ మర్చిపోయి 1 నిమిషంలో పారిపోవడానికి? నువ్వేమో ఇల్లు కొనమంటున్నావు, మీ నాన్న కారు కొనమంటున్నాడు. పెళ్ళికి మనం ఇద్దరం మాత్రం ఉంటే సరిపోదు కదా. నాకు మా నాన్నంటే ఇష్టం లేదు, అమ్మ తమ్ముడు ఎవరూ ఇష్టం లేదు. కానీ వాళ్ళకి నేనంటే ఇష్టం. ఏం చేయను? రాజభవనం లాంటి మీ ఇంట్లో టిప్ టాప్గా ఉన్న మీ నాన్న ముందుకి కోచి కూడా కట్టుకోవడం తెలియని మా నాన్నని తీసుకొచ్చి నిలబెట్టాలి, పిల్లనివ్వండి అని అడగాలి. మీ అమ్మ మొహం మార్చుకొని మీ అక్క మొగుడు నన్ను మా నాన్నని పైకి కిందకి చూడాలి కదా. ఈ ఆలోచనలు ఎవరికైనా ఉంటాయి. ఒకవేళ మా నాన్న ఏమైనా అంటే ఏం చేయాలని ఆలోచించకూడదా? నేనే బిచ్చగాన్ని కాదే, కానీ మీరు అలా అనుకుంటారేమో అని భయంగా ఉంది. లోపల ఏదో ఒక భయం రక్తంలా ప్రవహిస్తోంది. మీ నాన్న మంచోడు మంచోడు అన్నావే, మేం కిందున్నాం, మీరు పైన ఉన్నారు. మా ఆ అబ్బాయిని ఫ్యామిలీని తీసుకుని రమ్మను, మాట్లాడదాం అన్నారా? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.